ఇంకొకటి ఏదైనా ధనాపేక్ష కావచ్చు, అసూయ కావచ్చు, అన్నదమ్ముల మధ్య సమాధానం కాకపోవచ్చు, ఇవన్నీ మన జీవితంలో తోడికోడల మధ్య సమాధానం లేకపోవచ్చు, సూటికోట్ల మాత్రం కావచ్చు. ఇవన్నీ వదిలేసి ఒక్కసారి దేవుడు అన్ని మీ వాక్యం భద్రపరుచుకొని వాక్యాన్ని లోబడి జీవిస్తే మన పాత జీవితాన్ని చేసి దేవుడు మహిమ జీవితాన్ని ఇస్తాడు. దేవుడు తీసుకోవడానికి చూసారా, ఆ పాత జీవితాన్ని దేవుడు గుర్తుపెట్టుకోవాలా. మన దేవుడు ప్రేమామూర్తి. విరిగి నలిగిన మనసులే దేవుడికి కావాలి. విరిగి నలిగిన మనసుతో ఎవరైతే దేవుని వైపు చూస్తారో దేవుడి దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. మన చక్కగా విషయం, విరిగి నలిగిన మనసుతో ఎవరైతే దేవుని వెతుకుతారో ఆకాశంలో ఉన్న దేవుడు ఖచ్చితంగా అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. నీ క్రియలు చూస్తాడు, నువ్వు చేసే పనులు చూస్తాడు, నీ కుటుంబాన్ని చూస్తాడు. ఎప్పుడు చూస్తాడు? నువ్వు ఆయన వైపు ఆయన. మరి మనకు క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ తెలుసు. మరి ఈ రోజన్నా కానీ మనం ఆయన వైపు చూద్దామా? మన పాత జీవితాన్ని వెళ్తామా? మరి మనం ఇక్కడికి వచ్చాము, సాతాన్ని జయించడానికి వచ్చాము. కానీ వాక్యాన్ని వినలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. వద్దు, వదిలేద్దాం. వదిలేసి వాక్యం నింపుకొని దేవుడు మా హృదయంలో భద్రపరుచుకొని ఆ సాతాన్ని బలంగా తొక్కారు. మరి సాతాన్ని జయించే శక్తి ఆదాము కుటుంబంలో చేయడం. మరి ఆ సంతానంలో ఆ సాతాన్ని జయించగలమో మనం కూడా దేని ద్వారా జయించగలము? కేవలం ప్రార్థన ద్వారే. మరి మీరందరూ ప్రార్థన కలుగుతున్నారు. మనస్ఫూర్తిగా చెప్పండి.